అండి మీ కావేరిని వెల్కమ్ టు ద మీ కావేరి ఛానల్. ఇప్పుడే మన ఛానల్ చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ కోసం మరి వెయిట్ చేయండి. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ మధ్యన మీకు వీడియోస్ రావట్లేదు కదా, అదే పెడదామని నేను ప్రిపరేషన్లో ఉన్నాను. ఈ మధ్యనల్లా మాకు క్రిస్మస్ అయింది కదా, క్రిస్మస్ అండ్ సెమీ క్రిస్మస్, ఫైనల్ క్రిస్మస్ అండ్ ఇంకా అక్కడ వేరు వేరు దగ్గరలు గట్ట వెళ్ళడం గట్ట జరిగిందనమాట. అంటే మా చుట్టుపక్కలని మరి ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లోని మా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అతను ఏర్పడిన సంఘాలు అనమాట. సో మేము అలాగా వెళ్ళడం అనేది జరిగింది. నేను పెడదామని ఆలోచించిన చాలాగా, కానీ వీడియోలు అయితే ఇంకా ఈ క్రిస్మస్ హడావిడిలో ఇంకా పెట్టలేకపోయాను. మీరైతే ఇంకనూ నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాది మోనిజేషన్ ఆన్లైన్ ఛానల్ కాబట్టి ఏ వీడియోలు పెట్టి డిలీట్ చేసినా నా ఛానల్కి ప్రాబ్లం అయిపోద్ది. అందుకే నేను ఎక్కువ ఏ వీడియోలు డిలీట్ చేయను. అదనమాట. అంటే రీల్స్ మాత్రమే డిలీట్ చేసుకుంటా, షార్ట్ వీడియోస్ ఒకవేళ పెట్టిన, ఎందుకంటే దానికి ఎక్కువ ఇది నా ఛానల్ బాగా ఇది అవుతుంది కదా, చిన్న చిన్న షార్ట్స్ అవి పెడుతుంటాను కదా, అవి డిలీట్ చేసేస్తాను 1-2 రోజుల్లో. ఎందుకంటే నేను డిసైడ్ అయినానుగా ఆ వీడియోస్ ఏమి నేను పెట్టను అని, అందుకనే. కానీ దానికి మీరు అలవాటు పడ్డారు కాబట్టి ఎప్పుడైనా పెట్టినా అది నేను డిలీట్ చేసేస్తాను. అదనమాట. ప్రొఫెషన్ వెళ్దామని మంచి మంచి వీడియోస్ పెడదాం, మంచి మంచి అప్డేట్ ఇద్దామని ఆలోచించుకున్నా. ఈ మధ్యన ఇంక వచ్చే కల్లా కూడా జనవరి 1 వస్తుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఇంకా అలా అన్ని పండుగలు వస్తాయి అనమాట మనకి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను, పెడతాను కూడా. వంట వీడియోస్ కూడా ఇంకా పెడతాను. మంచి మంచి వీడియో ఇవ్వడానికి మీకైతే రెడీ చేస్తా. నేనైతే రెడీగా ఉన్నాను అనమాట. మీ వీడియోస్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నానమాట. ఇంకా బయటికి మనం ఎక్కడికి నేను వెళ్ళి అడిగైతే లొకేషన్ కూడా నేను మీకు ఇచ్చేదాన్ని. ఈ మధ్యన మరి ఎక్కడికి వెళ్ళట్లేదు, మరి ఇంక నేను వెళ్ళను, ఊర్లోనే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. లొకేషన్స్ కూడా మీకు చూపిద్దామని. మా లొకేషన్స్, మా ఊరు లొకేషన్స్ బాగుంటాయండి. చేద్దాం వీడియోస్, చాలా వరకు చేద్దాము, ఓకేనా. ఇంకేంటంటే లైవ్ కూడా వద్దామండి. అంటే లైవ్ అనేసరికల్లా యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి అలాగా మనకి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అవి అందరి దగ్గరికి పెడతారు కాబట్టి మనకు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ ఉన్నదే. కాకపోతే అంటే కామెంట్స్ పెట్టినప్పుడు కూడా కొంచెం ఆచా చూసి జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే సైబర్ కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నేను వదిలేసినా మిగతా వాళ్ళు వదలరు. అవి అలాగా మరి ఎందుకు లైవ్ అనేసరికి అందరూ యాడ్ అవుతారు. ఒక్కళ్ళు కానీ పోలీసులు, తర్వాత లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్స్, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్సే యాడ్ అవుతారు. కాబట్టి నేను నా మొత్తానికి నేను ఫేక్ ఐడి పెట్టేసి నేను పెట్టేస్తున్నాను, నాకు ఏం అవ్వదని అనుకోకండి. ప్రతిది కూడా కొన ఊపిరి నుంచి నాగేస్తాను మొత్తం. అదే దాని గురించి సోషల్ మీడియా నాకు ఈరోజు కొత్త ఏం కాదు, దాని గురించి ఎక్కువగా ఆలోచించడానికి బాగా అది మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడట్లేదు కదా ఎవరితోటి. నేను ఎప్పుడు సరదా, సందడు, ఆనందం, హ్యాపీనెస్సే నా ఫేస్లో ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినప్పుడు కూడా నా ఫేస్లో కనబడేది మీకు హ్యాపీనెస్. మీరు గత 3 years నుంచి మీరు నా వీడియోస్ చూసారు, మీకు తెలుస్తుంది అనమాట నేను ఎంత హ్యాపీగా ఒక రీల్స్ చేసిన, ఒక షార్ట్స్ చేసిన, ఒక వాల్ వచ్చేసిన, ఎనీవే ఏ వీడియో చేసినా సరే చాలా హ్యాపీనెస్గా, సంతోషంగానే ఇస్తాను, నవ్వుతూనే ఇస్తాను నేను వీడియోస్. సీరియస్గా నేను ఇవ్వను, నటించను కూడా. నాకు నటించవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎలా చెప్తే ఎలా చేయాలని కూడా వాళ్ళ మూమెంట్ నేను తీసుకోను కూడా. నాకు ఎలాగ చేయాలనిపిస్తే నేను అలాగే, ఎందుకంటే మీరు నాకు ఆ విధంగా నేను అమాయకత్వంతో నేను చదువుకున్నా సరే నాకు అమాయకత్వం ఉంటుంది. నాకు అంటే అధిక తెలివితేటలు ఉంటాయి అంటారు కదా, ఎదుటి వాళ్ళు అధిక మించే తెలివితేటలు అయితే నాకు లేవు. నాదంతా అమాయకత్వం తిరిగి వెళ్తుంది. ఎలా ఉండాలంటే, ఎలా చూపించాలంటే నేను అలాగే వీడియోస్ నేను చూపిస్తాను, కానీ నటించను. వీడియోలు తీస్తుండగా ఎందుకు నవ్వుతావు అంటారు, నవ్వుతాను. ఎందుకంటే నేను మాట్లాడుతుండగా ఎవరితో ఒక నలుగురు వచ్చి మాట్లాడుతుండగా ఏదో సిచ్యువేషన్, సందర్భం వచ్చినా నవ్వుతాం. అలాగే వీడియోలు కూడా ఇప్పుడు నేను ఒక్కదాన్ని సెల్ఫ్నెస్ తీసుకుంటున్న వీడియోస్ అంటే
నాకు ఒకటే తెలుసు, నేను ఒక్కదాని సెల్ఫ్నెస్ తీసుకోవడంలో నన్ను చాలా ప్రపంచం మొత్తం చూస్తుంది. వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. మన ఎప్పుడు మన బాధ, మన ఇబ్బందులు, మన మన బాధలే వాళ్ళతో చెప్పుకుంటూ పోతే మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ పెంచే వాళ్ళగా ఉంటాం. మనం చూస్తే వాళ్ళ ప్రాబ్లం అంతా విడిచిపెట్టేసి చాలా రిలీఫ్డ్గా ఉండాలనేదే నా కాన్సెప్ట్. నా ఛానల్ యొక్క కాన్సెప్ట్ కూడా అదేని, అంతకు మించి ఏమి ఉండదు. మళ్ళీ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటే, ఒకటి మాట్లాడితే దాన్ని కంప్లీట్ చేయకుండా ఇంకో టాపిక్కి వెళ్ళిపోతుంటే అది లైవ్లోనే అవుతుంది. ఎందుకంటే కామెంట్స్ పెడుతుంటారు, తరచుగా పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కాబట్టి ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఇంకో విషయం మర్చిపోతాం అనమాట. అది కానీ మీకు వాళ్ళకేసుకొచ్చినప్పుడు అలా ఉండదు. నేను ఎలాగా నాకు మనస్ఫూర్తిగా నచ్చితే అలాగే ఇస్తానండి వీడియోస్. నేను అప్పుడు ఎలా ఇచ్చాను, ఇప్పుడు అలాగే ఇస్తాను వీడియోస్. అంతేగాని నటించవలసిన అవసరం అయితే నాకు మెయిన్ అయితే లేదండి. నేను నటించను. ఎందుకంటే నాకు యావత్ ప్రపంచం మొత్తాన్ని దగ్గర 1,00,000 దగ్గర 1000-2000 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. నేను ఛానల్లో వీడియోలు పెట్టగా తగ్గిపోయారు. ఇప్పుడు అలాగా ఇంకా గ్రోత్ అవుతున్నది అనమాట. అందరికీ తెలుసు. 1,02,000 మందికి తెలుసు అనమాట నేనేంటి, నా వీడియోస్ ఏంటి అనేది. ఇంతకుముందు మీరు నన్ను ఎలాగ అలరించారని ఒక్కళ్ళతో పోయేది కాదు, ఇద్దరితో పోయేది కాదు. ఎవరు 2-3 మాత్రాన కామెంట్స్ పెట్టేసిన మాత్రాన ఏదో నా సిచ్యువేషన్ జరిగిందనేసి ఇంకా ఏది మాటైనా అయిపోద్ది తన వెనుకల్లో తీసుకుంటుందంటే నేను అలా తీసుకోను. ఎవరు చెప్పిన మాట విన్న కూడా మెయిన్. నేను ఏం మాట్లాడాలంటే మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా. ఎవరితో ఎటువంటి గురించి కావేరికి మాట్లాడడం తెలియదేమో బహుశా, ఇదేంటి ఇలా మాట్లాడేస్తుంది, అలా మాట్లాడి ఉండకూడదు కదా అని మీరు ఎవరితో చెప్పుకున్నా నేను నా మాటకి, నా ఆలోచనకి, నన్ను చూస్తున్న దేవుడికి నేను కట్టుబడి ఉంటాను. నేను అలాగే వీడియోస్ ఇస్తాను. ఎవరికి భయపడవలసిన అవసరమే లేదు. ఆ విధంగా మంచిగా నేను వీడియోస్ అనేది ఒక దీనికి వస్తుంది. ఎందుకంటే నేను నాది దీని మీద నాకు ఒక ఇది నా ఛానల్ అనేది నేను ఎంతో డబ్బుని నేను ఖర్చు పెట్టా, ఎన్నో వేలు నేను ఖర్చు పెట్టా. నా ఛానల్ ఈరోజు ఒక పేరు మీద ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక పేరు మీద వెళ్తుంది. ఆ ఛానల్ ఇంకా నా లైఫ్ లాంగ్ నేను మంచి మంచి వీడియోస్కి మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు లైవ్లోనైనా ఇన్స్టాగ్రామ్లోనైనా సరే మీరు మెసేజ్ పెడితే నేను అలాంటి వీడియోస్ మీకు ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.